కేబినెట్ విస్తరణలో అన్ని ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లభించింది ఆ ఒక్క జిల్లాకు తప్ప. టీఆర్ఎస్ నుంచి గెలిచింది ఒక్కరే అయినా ఆయన్ని కూడా తీసుకోలేదు. గ్రూప్ తగాదాలతోని ఆ జిల్లాను పక్కన పెట్టారా? ఇంతకీ గులాబీ బాస్ మనసులో ఏముంది? మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. శాఖల కేటాయింపు కూడా చకచక జరిగిపోయింది. మంత్రివర్గ విస్తరణలో అన్ని పాత జిల్లాలకు అవకాశం లభించినా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మాత్రం ప్రాతినిధ్యం లేదు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కి బెర్త్ దక్కకపోవడం చర్చకు దారితీస్తోంది. మంత్రివర్గంలో ఛాన్స్ కోసం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గట్టి ప్రయత్నాలు చేశారు. ఇటు కేసీఆర్ అటు కేటీఆర్ను కలిసి మంత్రిగా అవకాశం ఇవ్వాలని పలుమార్లు కోరారు. సీనియర్ నేత తుమ్మల ఓడిపోవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన తనకు ఖమ్మం జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అని భావించారు. ఏం జరిగిందో తెలియదు గాని పువ్వాడ అభ్యర్థనను పక్కన పెట్టారు గులాబీ బాస్. మంత్రి పదవి దక్కపోవడానికి గ్రూపు రాజకీయాలే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనుండటంతో అజయ్ను కేబినెట్లోకి తీసుకుంటే తుమ్మల సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉందన్న అనుమానం పార్టీలో వ్యక్తమవుతోంది. అందుకే అజయ్తో పాటు మొత్తంగా జిల్లాకే చోటివ్వకుండా పక్కన పెట్టేశారట కేసీఆర్. ఇటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్లో చేరతారని, ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమైందనే వార్తలొచ్చాయి. సండ్ర కూడా సీఎంను కలిశారు. అయితే సొంత పార్టీ నేతలకు ఇవ్వకుండా సండ్రను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలొస్తాయనే ఉద్దేశంతోనే సండ్రను కూడా పక్కన పెట్టినట్లు చర్చ జరుగుతోంది.